పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఒకటే, ఖర్గు ద్వీపం. అసలు ఒక చిన్న ద్వీపం చుట్టూ ఇంతటి అంతర్జాతీయ యుద్ధ తంత్రం ఎందుకు నడుస్తుంది? ఖర్గు ద్వీపాన్ని సీరియస్ టార్గెట్ గా ట్రంప్ ఫిక్స్ చేయడం వెనుక విస్మయకర వాస్తవాలేంటి? పర్షియన్ గల్ఫ్ నీలపు అలల మధ్య ఉన్న ఈ చిన్న నేల ముక్క కోసం అగ్రరాజ్యం అమెరికా మాస్టర్ స్కెచ్ ఎందుకు వేసింది? పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరం నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చిన్న నేల ముక్క ఖర్గు ద్వీపం. పటంలో చూస్తే ఒక చుక్కలా కనిపిస్తుంది, బట్ ఈ చుక్కే ఇప్పుడు ప్రపంచ దేశాల కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది. అటు అమెరికా అగ్రరాజ్యం, ఇటు ఇరాన్ మధ్య నడుస్తున్న చదరంగంలో ఇది అత్యంత కీలకమైన పావు. ఒక దేశపు సంపద అంతా ఇక్కడే దాగుందంటే మీరు నమ్ముతారా? ఇరాన్ దేశానికి ఇది కేవలం భూభాగం కాదు, ఆ దేశం పీల్చే శ్వాస. ఖర్గు ద్వీపం అంటే కేవలం మట్టిగడ్డ కాదు, అది ఇరాన్ వెన్నెముక కూడా. ఇరాన్ ఎగుమతి చేసే ముడి చమురులో 90% పైగా ఈ ఒక్క ద్వీపం నుంచే ప్రపంచానికి వెళ్తుంది. అంటే ఇరాన్ ఖజానాకొచ్చే ప్రతి 100 రూపాయల్లో 90 రూపాయలు ఈ ద్వీపం పుణ్యమే. అందుకే దీనిని ఇరాన్ తన ఆర్థిక గుండెకాయగా కూడా భావిస్తూ ఉంటుంది. చమురు ఎగుమతికి భారీ ట్యాంకర్లు అవసరం. తీర ప్రాంతాల్లో సముద్రం లోతు తక్కువగా ఉండటం వల్ల ఆ ట్యాంకర్లు రాలేవు. కానీ ఖర్గు చుట్టూ సహజంగానే సముద్రం అత్యంత లోతుగా ఉండటం ఇరాన్కు వరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ద్వీపం యొక్క స్టోరేజ్ కెపాసిటీ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడున్న భారీ నిల్వ ట్యాంకుల్లో ఏకంగా 28 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును భద్రపరచొచ్చు. ద్వీపం తూర్పున ఉన్న టీ జెట్టి వద్ద ఒకేసారి 10 భారీ నౌకల చమురు నింపుకోగలవు. ఇక పశ్చిమ వైపు ఉన్న సీ ఐలాండ్ వద్ద ప్రపంచంలోని అతిపెద్దవైన సూపర్ ట్యాంకర్లు కూడా సులభంగా ఆగగలవు. ఈ భౌగోళిక అనుకూలతల వల్లే ఇరాన్ ప్రపంచ చమురు మార్కెట్లో చక్రం తిప్పుతోందని కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇరాన్ను లొంగదీసుకోవాలి అంటే ఆ దేశ సైన్యం కంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా భావిస్తుంది. ఖర్గు ద్వీపంపై దాడి చేస్తే లేదా దాన్ని అదుపులోకి తీసుకుంటే ఇరాన్ ఆదాయం 0 అయిపోతుంది. యుద్ధం చేయడానికి కావాల్సిన నిధులు లేక ఇరాన్ మోకాళ్లపైకి వస్తుందనేది అమెరికా వ్యూహంగా ఇక్కడ కనిపిస్తుంది. అందుకే అమెరికా ఇక్కడి సైనిక రక్షణ వలయాన్ని టార్గెట్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఖర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అంత తేలికైన పనేం కాదు. ఎందుకంటే ఇరాన్ దీనిని ఒక మిలిటరీ కోటలా మార్చేస్తుంది. ఇక్కడ అత్యాధునిక రష్యా తయారీ S-300 మరియు స్వదేశీ బావెట్ 373 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి శత్రువుల విమానాలను, డ్రోన్లను 100 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి కూల్చివేయగలవు. తీరం వెంబడి గల రహస్య సొరంగాల్లో శక్తివంతమైన క్షిపణులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి ఇక్కడ. ఒకవేళ ఖర్గు ద్వీపంపై ఏ చిన్న ప్రమాదం జరిగినా అది కేవలం ఇరాన్కే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ముప్పుగా మారుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. చమురు సరఫరాల్లో కోత పడితే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నే తాకుతాయి. ఇరాన్కి ఇది ఒక అనివార్యమైన ఆయుధం. అయితే అమెరికాకి ఇది అత్యంత కీలకమైన లక్ష్యం కూడా. ఈ అంతర్జాతీయ చదరంగంలో చివరికి గెలుపెవరిదో మనం చూడాలి.